ఒబామా ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు. ఆ ఒబామా ఏ పార్టీ నుండి అయితే పోటీ చేసి ఆనాడు అధ్యక్షుడిగా 2 సార్లు ఉన్నారో ఆయన తర్వాత ఇప్పుడు అదే పార్టీలో బైడెన్ ఉన్నారు. ఇప్పుడు ఆ బైడెన్ వచ్చేటప్పటికి 35% మంది కూడా మద్దతు ఇవ్వట్లేదు. మొన్నటి దీని తర్వాతన పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ కనిపించింది మొన్న ట్రంప్తో జరిగినటువంటి చర్చ తర్వాత. ఇప్పుడు దాంతో సీన్ మార్చి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒబామా వైఫ్ని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిచెల్లే ఒబామా ఎవరైతే ఒబామా భార్యని ఇప్పుడు పోటీలో దించాలన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ట్రంప్ని తట్టుకోవడం అయితే కష్టం అన్నటువంటిది. నిన్న ఆ ఇద్దరి మీదన అంటే సర్వేలు చేస్తున్నారు కదా, ట్రంప్ బైడెన్ అంటే ట్రంప్కి 65%, బైడెన్కి 35% వస్తుంది. అదే మికెల్ ఒబామాకి సంబంధించి ఇద్దరికి మధ్యన పోటీ పెడితే 55% నుంచి 60% మంది ఇటు ఆమెకి మొగ్గు చూపుతున్నారు. అదే సందర్భంలో 39% మంది మాత్రమే అప్పుడు ట్రంప్ కావాలంటున్నారు. అంటే అభ్యర్థిని మార్చడం బెటర్ అన్నటువంటి రూట్లో చర్చ ప్రారంభమైంది.